ఎవరు? గిబియోను. ఎవరు ఒప్పుకునేది? ఎవరు చిన్న ఒప్పుకునేది? గిబియోను. మోసం చేయడానికి వచ్చింది ఎవరు? గిబియోను. ఎందుకు వచ్చారు? వీళ్ళకి భయపడి. యెహోషువకి ఇశ్రాయేలు ప్రజలకు భయపడి మేము కూడా యుద్ధంలో ఓడిపోతాము, మమ్మల్ని కూడా వాళ్ళు జయిస్తారు, వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి. కానీ గిబియోనులు దేవుని నమ్ముకోలేదు, దేవుని ప్రజలు కాదు. అయినా కానీ దేవునికి భయపడి యెహోషువ నాయనతో భయపడి వచ్చి సంధి చేసుకుంటారు. అప్పుడు ఎందుకు ఇలా చేశారంటే గిబియోనీలు ఆ రీతిగా అంటారు, అయ్యో మేము మీకు భయపడినాం, మీరు హాయికిని ఎదుకోకిని చేసినటువంటి అన్నీ మేము విన్నాము, మేము చూసాము. అప్పుడైనా యెహోషువకి అసలు డౌట్ రావాల్సింది. కానీ అంత మేము దూరం నుండి వచ్చామంటారు, వాళ్ళు దూరం నుండి వచ్చాయి, కానీ వాళ్ళ దగ్గర ఉండి అన్నీ చూస్తారన్నమాట. చూసి అప్పుడు ఇంకా ఏమంటారంటే మేము మాకు తప్పైపోయిందయ్యా, మమ్మల్ని క్షమించు అంటే. కొంతమంది నాయకులు అంటారు, వాళ్ళని చంపకాన్ని వద్దులేని మీరు ఏ శిక్ష అయినా ఎవరికి? గిబియోని ఏమంటారు? వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకొని ఏ శిక్ష అయినా వేయండి, భరిస్తాము, కానీ చంపొద్దు అని చెప్పి బ్రతిమలాడుతుంటారు. అప్పుడు యెహోషువ ఏం చేస్తారంటే, యెహోషువ కూడా తప్పే, దేవుని దగ్గర మాట్లాడలేదు కదా, దేవునితో దేవుడిని అడగలేదు కదా, అడిగితే చెప్పేవాడే కదా. ఏం చేస్తారంటే మా మాట ఇచ్చినాము కదా గిబియోనీయులకి, దేవుని నామమున వారి దగ్గర సమాధానం పడినాము, కాబట్టి వారి మీద యుద్ధానికి వెళ్ళొద్దు, మిమ్మల్ని క్షమిస్తున్నాము. అయితే మీకు శిక్ష ఏంటంటే కట్టెలు కొట్టుకు రావాలి. కట్టెలు కొట్టడం తెలుసా మీకు? పొలం వెళ్ళి నాన్నవాళ్ళు అమ్మేవాళ్ళు ఎండలో పోయి చెట్లు కొట్టి కట్టెలు కొట్టుకొస్తారు కదా. కట్టెలు కొట్టడం తెలుసా మీకు? తెలుసుగా. కట్టెలు కొట్టు చాలా కష్టం కదా ఎండలో, ఎప్పటికి మీరు కట్టెలు కొట్టానే అన్నారు. మా ఇశ్రాయేలుకి, మా దేవాలయానికి, దేవుని యొక్క దేవాలయానికి ఎప్పుడు కట్టెలు కొట్టారు. కొంతమంది ఏమో బావి తెలుసా మీకు? బావిలో నీళ్లు తోడుతూ ఉంటాయి. బావిలో నీళ్ళు తోడితే ఈజీగా కష్టమా? కష్టం. ఇప్పుడు ఏమొచ్చినాయి? మోటార్లు వచ్చినాయి. మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు ఎగుతాయి కదా, అది ఈజీ. అప్పుడు బావిలో నీళ్ళు తోడాలి, బకెటేసి చెమటాడేసి అంటారు కదా బావిలో. అయితే బావిలో నీళ్ళు తోడడము, మళ్ళీ కట్టెలు కొట్టడము వీళ్ళకి శిక్ష. ఎవరికి చెప్పాలి? పెద్ద గిబియోని శిక్ష వేశారు. మరి వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. తప్పని ఒప్పుకున్నారు కదా, ఆ శిక్ష వేశారు. శిక్ష వేసిన తర్వాత యెహోషువ కూడా మళ్ళీ ప్రార్థన చేసి, దేవా నీ దగ్గర నేను విచారణ చేయలేదు, అంటే నీ యొక్క నేను ప్రార్థన చేయకుండా వాళ్ళతో సంధి చేస్తున్నా అని యెహోషువ దేవుని దగ్గర ఒప్పుకోవచ్చు, ఏడ్చుండొచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు. అప్పుడు దేవుడు కనికరం కలిగిన దేవుడు క్షమించేవాడు కదా, దేవుడు క్షమిస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ సజీవంగా ఉండి మనకు క్షమించి దేవుడు ఈ రీతిగా మన ప్రార్థన ఆలోచిస్తున్నాడు. దేవుడు జాలి కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు, మహారాజు, అంతం లేనివాడు, అయినప్పటికీ ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసము. యెహోషువ నాయకులు చేసినప్పుడు దేవుడు క్షమించాడు. వినాలి. గ్రీన్ షర్ట్ గల్ షర్ట్ బాబు నిలబెడతాను నేను ఈసారి 2 times. అయితే ఇలాగా దేవుడు యెహోషువని క్షమించిన తర్వాత ఇప్పుడు ఈ గిబియోనీయులు అందరూ ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలకి బావిలో నీళ్లు తోడడము, కట్టెలు కొట్టడము పని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో ఏమవుతుందంటే పక్కన ఇంకొక 5 దేశాల రాజులు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేశారంటే, అయ్యా మేము ఈ గిబియోనీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాము, ఎందుకంటే గిబియోనీయులు ఇశ్రాయేలు యొక్క ప్రజలతోటి సంధి చేసుకున్నారంట, ఇశ్రాయేలీలతో ఏకమైనారంట. ఇప్పుడు మేము గిబియోనీయులు యుద్ధం చేసి ఓడిస్తాం అని చెప్పి 5 ఏమయ్యారంటే 5 రాజులు ఏకమయ్యారు. మిగిలిన దేశాలు 5 రాజులు ఉంటారు కదా, వేరే దేశాలు. వాళ్ళ 5 ఏకమై ఏం చేస్తారంటే గిబియోను దేశం ఉంది కదా, గిబియోనీయుల మీద యుద్ధం చేయడానికి వస్తారు. ఎవరి మీదకి? గిబియోనీయుల మీద యుద్ధం చేస్తాము. 5 కలిసారు కదా, పర్వతముల వంటి రాజులు అంటే గొప్ప వాళ్ళు 5 కలిసి యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతారు. ఈ విషయం గిబియోనీయులకి తెలిసింది, వాళ్ళ రాజుకి తెలిసింది, నాయకుడికి తెలిసింది. చేసి ఏం చేస్తారంటే భయపడి మళ్ళీ యెహోషువ దగ్గరికి వస్తారన్నమాట. యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా యెహోషువ మమ్మల్ని క్షమించయ్యా, మేము తప్పే చేశాము, కానీ ఇప్పుడు మా మీదకి 5 రాజులు 5 దేశాల వారు మా మీదకి యుద్ధానికి
ప్రార్థిస్తున్నారు, అయ్యా యెహోషువ ప్లీజ్ మమ్మల్ని కాపాడవా, నువ్వు యుద్ధం చేస్తే వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాము మమ్మల్ని అని వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటారు. ఎవరు? గిబియోనీలు వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఫస్ట్ యెహోషువ ఒప్పుకోడు. ఎందుకంటే తొందరగా మాట్లాడు. ఫస్ట్ చేసిన తప్పేంటి యెహోషువ? దేవుణ్ణి అడగకుండా గిబియోనీలతో సమాధానముగా సంధి చేసుకుంటాడు. అంటే యుద్ధం చేయకుండా మన ఇద్దరం ఒకటే ఇక అని సమాధానం పడ్డాడు. అదే దేవుణ్ణి అడగలేదు నేను అని చెప్పి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా తప్పే, నన్ను క్షమించు అయ్యా, నేను మరి గిబియోనీలతో సంధి చేసుకోవడమే తప్పు కదా, మరి నేను అలా చేస్తాను నేను అడగకుండా. ఈసారి మరి వాళ్ళతో యుద్ధం చేయమంటున్నారు, నాకు భయం వేస్తుంది. వాళ్ళ 5 రాజులు 5 దేశాల వారు వస్తున్నారు. మరి నేను వారికి యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళితే నేను గెలుస్తానా? వెళ్తే వాళ్ళ 5 దేశాలు కదా, 5 రాజులు గొప్పవారు, నేను గెలుస్తానా? ఏంటి నా పరిస్థితి అని చెప్పి దేవుని దగ్గర చాలా ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు ఏనాడు జాగ్రత్తగా మీరు లెసన్ రాసేటప్పుడు టీచర్స్ నాటువాడిని అడిగి రాయాల్సిన అవసరం లేదు. మీ లెసన్ చక్కగా ఉంటే ఆన్సర్ మీరు రాసేయచ్చు. ఏమంటారు తెలుసా? దేవుడు యెహోషువతో భయపడుతుంది, నేను నీకు తోడైనాను, నీ మీద వారు విజయము. యెహోషువకి ఏం చెప్పాడు దేవుడు? భయపడకము, నేను నీకు తోడైనాను, నీ మీద జయము వారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా, ఇక యెహోషువకి హ్యాపీయే కదా, ఇశ్రాయేలు ప్రజలు హ్యాపీయే కదా. అయితే ఇప్పుడు ఇక లేస్తాడు యెహోషువ. లేచి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి యుద్ధానికి వెళ్తా అని గిబియోనీల పక్షంగా, ఇంతకుముందు గిబియోనీలు మోసం చేశారు కదా, ఇదిగో లేస్తారు, చూసి గిబియోనీలతో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఇదిగో వీళ్ళందరూ మాట్లాడుకొని యెహోషువ నాయకులు గిబియోనీలతో కలిసి వెళ్ళి మోసం చేశారు. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కదా వెళ్ళమని. అయినప్పటికీ మేము యుద్ధం చేస్తాము, మీ పక్షముగా 5 రాజులు ఎదుర్కొంటాము, దేవుడు చెప్పాడు కదా యెహోషువ అని చెప్పి వీళ్ళు వెళ్తారు. అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా కట్టెలు నేటి వరకు జరుగుతున్నది బైబుల్. యెహోషువ గ్రంథం చదవండి, 9వ అధ్యాయము 10వ అధ్యాయంలో నేటి వరకు కూడా అంట బావిలో నీరు తోడుకుంటూ కట్టెలు మోసేవారుగా ఉన్నారు. కట్టెలు మోస్తున్నారు, బావిలో నీళ్లు తోడి పుచ్చుకొస్తున్నారు. నేటి వరకు చూసారా? వాళ్ళు మోసం చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లెసన్ ఉంది ఇంకా, మీరు అయితే నాకు మధ్యలో అడిగినప్పుడు నాకు చెప్పాలి. వాళ్ళు మోసం చేసినందుకు ఇప్పటి వరకు కూడా ఆ పని చేస్తూనే ఉన్నారు. ఇంకా దాట్ అని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తెలిసే ఉండొచ్చు కొంతమంది చదువుకునేటప్పుడు. ఒక రాజు దగ్గర అంట జాగ్రత్త, ఒక రాజు దగ్గర ఒక చాకలి వాడు, ఒక కుమ్మరి వాడు. కుమ్మరి అతను ఏం చేస్తారు చెప్పండి? కొండలు. చాకలి వాళ్ళు ఏం చేస్తారు? బట్టలు. అయితే ఇప్పుడు ఏమన్నా మీరేమో చాకలి వాడు అనుకున్నారు, ఇప్పుడు మీరేమో కుమ్మరి వాడు. జాగ్రత్తగా వినాలి. అయితే రాజు దగ్గర ఇద్దరు పని చేస్తున్నారు. ఇద్దరు పని చేస్తూ కుమ్మరాయి కంట ఈ చాకలను ఎందాక రాజు దగ్గర లేకుండా చేసేయాలి, ఏదో దాన్ని ఇరికించాలి అని లోపల ద్వేషం అంటారు అన్నమాట. ఉంటే ఈ చాకల మీద ద్వేషాన్ని పెంచుకొని రాజు దగ్గరికి వచ్చి, రాజా మన చాకలి వాడు బట్టలన్నీ తెల్లగా చేసుకుని మంచిగా నీట్గా తెస్తున్నాడు కదా, మరి మన వాళ్ళకి గుర్రం ఉంది కదా హార్స్, దాన్ని కూడా తెల్లగా చేసుకురామని చెప్పండి అని అంటారు. ఎవరంటారు? చూసారా? మళ్ళీ ఎక్కించడానికి ఎలా రాజు దగ్గర. ఈ రాజుకి తెలివి లేదు. తెలుగు ఉంటే అరే గుర్రం ఎంత తెల్లగా చేస్తారు అనేవాడు. నేనే రాజు అనుకున్నా. అరే నేనేం చేసిన, మీరు పడిన కుట్రని నిజాన్ని నమ్మి వీళ్ళని పిలిచి మీరు బట్టలు తెల్లగా చేసుకుంటున్నారు కదా చాకలి వాళ్ళు, నా గుర్రాన్ని తెల్లగా చేసుకురావాలి, నాకైతే తెలియదు అన్నాడు. షాక్ అవుతారంట. గుర్రం ఎలా తెల్లగా చేస్తాం? అదే ఉతికేదా? ఉతికితే మన చేతుల్లోకి వస్తుందా? రుద్దితే ఏమన్నా తెల్లగా అవుతుందా? కాదే అని భయపడి టెన్షన్ చేయలేదనుకో ఉద్యోగం పోతుంది కదా. వీళ్ళ ఉద్యోగం రాజు దగ్గర ఆలోచించి మోసం గురించి చెప్తున్నా. ఆలోచించి నైట్ అంతా నిద్ర లేకుండా టెన్షన్తో ఆలోచించి ఒక ఆలోచన వస్తుంది. ఆయన వచ్చి ఐడియా వస్తుంది. ఐడియా ఇదేదో బాగుంది ఐడియా. మీకు తెలిసే ఉండొచ్చు కొంతమందికి, తెలవకపోతే వినండి. ఏం చేశారు?
ఈయన తెలివితేట రాజు దగ్గరికి వచ్చారు. మళ్ళీ ఎవరు? చాకలు రాజు దగ్గరికి వచ్చి, రాజా రాజా నేను గుర్రాన్ని తెల్లగా చేయాలి, కరెక్టే, మీరు ఇచ్చింది చేస్తా, మీరు చెప్పినట్టు నేను చేస్తాను. అయితే బట్టలు ఉతకడానికంటే చిన్న టబ్బలు కదా, చిన్న టబ్బల్లో బకెట్లో ఉతుకుతాం. మరి గుర్రం పట్టేంత కొండ నాకు కావాలి. ఏం కావాలి? గుర్రం పట్టేంత కొండ నాకు కావాలి. ఆ కొండ ఎవరో ఎందుకు? కుమ్మరి వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, ఆ కుమ్మరి అంత కొండను చేసి మాకు అని చెప్తారంటే ఎవరు? చాకలి ఈ కొండని చేసి. అప్పుడు షాక్ అయ్యారు ఎవరు? కుమ్మరి వాళ్ళు షాక్ అయ్యారే, నేను మోసం చేస్తే నేనే మోసపోయాను, ఇతరులకు మోసం చేస్తే మనమేమైతే మోసపోతాం, ఎవరితో గ్రోతుల వాళ్ళమే. అయితే ఇంకేం చేస్తా, తప్పదు కదా, కొండలు చేస్తా ఉన్నాడు. కొండలు చేస్తా, ఎంత కొండలు చేసిన కుర్రానికి అని ఉంటుందా? కొండ ఉంటుందా? చూస్తారా? అందుకని మన ఇతరులకి తీర్చాలి, ఇతరులను మనం మోసం చేయాలంటే ఎవరు మోసపోతాం? మనమే మోసపోతాం. అందుకనే పిల్లలు మన స్కూల్లో ఫ్రెండ్స్ని కానీ, ఇంట్లో అమ్మ నాన్నకు కానీ, ఎవరికైనా మన బంధువులకు కానీ మోసం చేయకుండడానికి ప్రయత్నం చేస్తే మనమే మోసపోతాం. అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే వీళ్ళు మోసం చేస్తారు కదా, నేటి వరకు అని ఉంది, నేను చదివిన కాదు, మీరు చదివినిపిస్తాను. నేటి వరకు కట్టెలు మోస్తూ నీళ్లు బాయిలో, ఎంత కష్టం కదా, మోసం చేస్తారు. ఎవరిని? యెహోషువని, ఇశ్రాయేలు ప్రజల్ని మోసం చేశారు. గిబియోనీయుల మోసం ఈరోజు లెసన్ పేరు. అయితే అలా మోసం చేసినందుకు మనం కూడా మోసపోతాం. కాబట్టి ఏంటంటే మనం మోసం చేయకుండా ఉండాలి, ఇతరులకి మోసం చేయకుండా వీలైనంత వరకు ప్రేమను చూపిద్దాం. లేదు మోసం చేయకుండా ప్రయత్నం, మేరైతే చాటైతే మేలు చేద్దాం, లేదంటే మౌనంగా ఉన్నాం. మేలు చేయకపోయినా పర్లేదు, కాబట్టి మోసం మాత్రం చేయకుండానికి ప్రయత్నం. ఇప్పుడు గిబియోనీయులు మోసం చేశారు కదా, ఎవరికి? ఇశ్రాయేల్ మోసం చేశారు. కానీ యెహోషువ ఇశ్రాయేల్ మళ్ళీ ఆగారా? ఆగలేదు. ఆగకుండా ఏం చేశారు? గిబియోనీయులకు సహాయం చేయడానికి వెళ్ళారు. వెళ్తే 5 రాజులు భయపడ్డాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? భయపడవద్దన్నాడు. ఆ భయపడదు. అప్పుడు గిబియోనీయులతో కలిసి యెహోషువ వాళ్ళ నాయకులు, ఇశ్రాయేల్ ప్రజలు అందరికీ, గిబియోనీయులు ఇశ్రాయేల్ అందరికి కలిసి యుద్ధం చేస్తారు. ఎవరికని? 5 రాజులు 5 దేశాలకు యుద్ధం చేస్తే దేవుడు చెప్పాడు కదా భయపడద్దని. అయితే వాళ్ళు ఓడిపోతా ఉంటారు, వీళ్ళు గెలుస్తూ ఉంటారు. గిబియోనీయులు ఇశ్రాయేల్ ఇద్దరు కలిసి 5 వాళ్ళు బయట వాళ్ళు అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు అందరూ కలిసి యుద్ధం చేస్తున్నారు. ఎవరితోని? ఇతర 5 రాజులతో 5 దేశాలకు యుద్ధం చేస్తున్నారు. గిబియోనీయులు ఇశ్రాయేల్ యుద్ధం చేస్తే గెలుస్తున్నారు. గెలుస్తుంటే దేవుడు ఒకటి పెట్టుకుంటాడంట. ఏమని అంటే, ప్రభా మేము గెలుస్తున్నాం కదా, మరి ఎంతసేపు గెలుస్తాం? యుద్ధం అయిపోయే వరకు గెలవాలి. మేము ఎంతసేపు యుద్ధము అయిపోయే వరకు గెలుస్తూనే ఉండాలి. మేము అక్కడ పెడుతున్నాం. మేము వాళ్ళందరినీ గెలిచే వరకు సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవాలి, చంద్రుడా నువ్వు అయ్యాలోనూ నిలవాలి. ఏమన్నాడు? సూర్యుడు ఆగుతాడు ఎక్కడన్నా? సూర్యుడు అస్తమిస్తూ వస్తూనే మన దగ్గరే టైం నడుస్తూ ఉంటుంది. సూర్యుడు అవసరం. కానీ యెహోషువ గొప్ప నాయకుడు, చాలా ఏమన్నాడు తెలుసా? ఎవరు అలా చేయలేదు. అద్భుతం. ఒక పాట కూడా మీరు వింటారు, తర్వాత వచ్చిన పాడతాను. సూర్యుడా ఎక్కడ నిలవాలి? గిబియోనీయులు కదా వీళ్ళని అంటున్నారు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవాలి, చంద్రుడా నువ్వు అయ్యాలోనూ నిలవాలి. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. తెలుసా ఎంత అద్భుతం కదా? సూర్యుడు గిబియోనులో ఆగిపోయాడు, చంద్రుడు అయ్యాలోనూ ఆగిపోయాడు. అప్పుడు యెహోషువ చేయెత్తుతాడు. యెహోషువ చేయవెత్తి యుద్ధం చేస్తా ఉంటే యుద్ధం జరుగుతూ ఉంటుంది. సూర్యుడు కూడా ఆగిపోయాడు. అంటే నైట్ అవ్వట్లేదు, ఇక 2 అవట్ల, 3 అవట్ల, 5 అవట్ల, 6 అవట్ల, 9, 10 నైట్ అవట్ల. ఎందుకు? యెహోషువ ఉట్టు పెట్టుకున్నాడు. దేవా వీళ్ళు ఓడిపోయి, అందరూ ఓడిపోయే వరకు, మా వాళ్ళు యుద్ధం చేసి గెలిసే వరకు సూర్యుడు ఉద్దుకోవద్దు, చంద్రుడు రావద్దు బయటకు. చీకటైతే చంద్రుడు వస్తారు కదా, ఆగిపోవాలి, ఎక్కడ అక్కడ ఆగిపోవాలి. యెహోషువ ఎంత గొప్పవాడో తెలుసా? దేవుడు వాడు ప్రార్థన విన్నాడు. మరి ఆయన ఒప్పుకొని దేవుని యొక్క సలహా అడగకపోయినప్పటికీ క్షమించాడు. దేవుడు క్షమించి ఆయన ప్రార్థన విన్నాడు. చిన్న వచనం జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ప్రార్థించాగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థించాగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ
వినండి, సూర్యుని ఎవరైనా ఆపుతారా? ఆపలేదు. చంద్రుని ఆపగలరా? ఆపలేదు. కానీ యెహోషువ దేవుని ఒక దగ్గర అడగలేదు. కానీ యెహోషువ ప్రార్థన మళ్ళీ దేవుడు విన్నాడు. దయచేసి మనము కూడా అనేక సార్లు దేవుని యొక్క అమ్మ వినాలి ఇంట్లో చూడు, యెహోవా యొక్క మనము కూడా అనేక సార్లు దేవుని అనుకుని ఏదో పనులు చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ నుండి దేవుడిని అడిగి జాబ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా సరే లైఫ్లో మనకు చాలా ఇది లెసన్లో ఉంది. ఇది నాకు కావాలని అనుకోకండి. ప్రార్థన చేయండి, ప్రభు నాకు ఒక సంబంధం వచ్చింది, ఇది నీ చిత్తమేనా, ఇది నాకు సమాధానం తెలుసు. ఎవరు ప్రార్థించాడు కదా, వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలా లేదని ఫస్ట్ అడగలేదు. దేవుడిని అడగపోయేసరికి మోసగించబడ్డారు. తర్వాత దేవుడిని అడిగేసరికి యెహోషువ సూర్యచంద్రులు కూడా ఆపివేశాడు. దేవుడు ఆపివేసి జయాన్ని ఇచ్చాడు. చాలా సంతోషం అందరూ దేవుడు. కాబట్టి మనం కూడా ప్రభా ఇంతవరకు నేను ఏదో విచారణ చేయకపోతే నన్ను క్షమించు. మనల్ని అనేక సార్లు విచారణ చేయకుండా ఉన్నామా లేమా? ఎన్నోసార్లు విచారణ దేవుడిని అనుకుండా ఎన్ని పనులు చేయలేదా? ఇక్కడ నుండి అయినా ప్రభా నన్ను క్షమించు, మీతో విచారణ చేస్తాము, మీతో విచారణ చేసి మేము అడుగులు ముందుకు వేస్తాం. కొంతమంది మనకు నచ్చరు. ఒకవేళ దేవుని చిత్తం ఉందేమో వాళ్ళ పట్ల వివాహ విషయంలో, కానీ దేవుడిని అడిగితే దేవుడు సమాధానం ఇస్తే చేసుకోవాలి. ఒకవేళ మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ దేవుని చిత్తం ఉందో లేదో కనుక్కోవాలి. దేవుడు నాకు యెహోషువతో మాట్లాడినట్టు నాతో మాట్లాడు, యెహోషువకి సమాధానం ఇచ్చినట్టు నాకు సమాధానం దయచి అని దేవుడిని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉంటుంది. మనం కూడా జయాన్నే చూస్తాం అన్నింటిలో. కానీ దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రం మనకు నచ్చిన రూట్లో వెళితే ఏదైనా సరే అది మనకు జయాన్ని అనుగ్రహించదు, మనకు సమాధానంగా ఉండదు. అందుకని దేవుని చిత్తం ఏదో కనుక్కోవాలి. కానీ చాలా కష్టం దేవుని చిత్తాన్ని కనుక్కోవడం. వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. మనం కొన్ని పెట్టుకుంటాం, దేవా ఇది నీ చిత్తం అయితే నాకు ఇలా జరగాలి. ఇప్పుడు యెహోషువ అన్నాడు కదా, వాళ్ళందరినీ నేను ఓడించాలంటే సూర్యుని ఆపివేసే అన్నప్పుడు దేవుడు ఆపాడా లేదా? ఆపివేశాడు. మరి మనం కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టడంలో మనకి ఏదైనా సరే దేవా ఈ విషయంలో నీ చిత్తమేనా, నీ చిత్తం నాకు తెలియపరచాలని దేవుని అడిగి మన ముందు అడుగులు వేద్దాం. ఆ రీతిగా యెహోషువ ప్రార్థన చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేసి ఏదైనా కార్యాలని తలపెడితే మనకు కూడా చేయాల్సి వస్తే రావా వస్తే మీకు నమ్మకం ఉంటే. కానీ ఎవరిని కూడా మనం మోసము గిబియోనీయుల మోసము, గిబియోనీయులు యెహోషువ ఇశ్రాయేలు నాయకులు మోసం చేశారు. మనం కూడా మోసం చేయకుండా ప్రయత్నిద్దాం. పిల్లలు అందరూ నాకు కూడా లెసన్, మీకే కాదు, అందరూ ఎవరిని మోసగించకుండా చూసుకున్నాము. ఇంకోటి ఏంటంటే దేవుడి మీద ఆధారపడి దేవుడి చిత్తం ఏంటో కనుక్కొని ఆ కార్యాలను మనము చేయడానికి సిద్ధపడదాం. అంతేనా? సరే, ఇప్పుడు ఈరోజు కంటవారికి చెప్పాను, గుర్తుందా? ధారాళంగా ఇస్తాడు దేవుడు. ఎలా ఇస్తాడు? ధారాళంగా. జ్ఞానము తక్కువగా ఉన్నాయంటే దేవుడిని అడగాలి, ఆయన ధారాళముగా అనుగ్రహించేవాడు. అయితే 5 ఖండిత వాక్యాలు ఎవరైనా చెప్తారా? 4 ఎవరు చెప్తారు చెప్పండి ఫస్ట్. ఇన్ని రోజుల నుంచి విన్నారు కదా, ఖండిత వాక్యాలు విన్నారు కదా. అది షీట్ ఉందక్క మీ దగ్గర, ఖండిత వాక్యాలు తీసుకురా చిన్న అమ్మా. ఖండిత వాక్యాలు ఎవరు చెప్తారో చేస్తారు. మీరు ఎన్ని చదివితే అన్ని చెప్పండి. ఓకే, చేస్తాను. ముందే స్టార్ట్ చేసి ఎవరు చెప్పండి. చెప్పు.
ఏదైనా గిఫ్టే చెప్పరా ఎన్నొస్తాను లాస్ట్ చెప్పు ముగ్గురం కలిగి ధైర్యంగా చెప్పారు వచ్చినాక మనం చెప్పట్లేదు టైం అయింది చెప్తావా తొందరగా ఫాస్ట్ ప్రియమైన మా తండ్రి యేసుక్రీస్తు నామములో పాలనకు వస్తున్నాం తండ్రి మీరు మా ప్రశ్నలు తోడుగా ఉంటున్నటువంటి స్తోత్రాలు చక్కగా రాయడానికి రోజు నాయన వివేసి రావడానికి సంబంధించండి కాకపోతే తోడునండి ఎత్తమైన వారికి మీరు కనిపించండి
రేపు దినం వరకు అందరినీ టీచర్స్ సిద్ధపరచమని ఇంతవరకు మీరు సహాయం చేసినందుకు మీకు కోట్ల రుణాలు సదా చెల్లించుకుంటూ మనం తగ్గించుకుని నామానికి చూస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామాలు గురించి ప్రార్థించి వేడుకుంటున్నాం.